అందరికీ నమస్కారం అండి. ఈ డేస్‌లో చాలామంది టీచర్స్ డేటా కంప్లీట్ చేస్తున్నారు. బట్ ఫైనల్ సబ్మిషన్ దగ్గర ప్రాబ్లమ్ అయితుంది. సో, అది ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి? ఎట్లా కంప్లీట్ చేయాలి? అనేది ప్రాసెస్ మనం ఇప్పుడు చూస్తున్నాము. రెగ్యులర్‌గా మనం యూడైస్ లాగిన్‌లో ఎట్లా వెళ్తామో ఆ ప్రాసెస్సే అండి. టీచర్స్ మాడ్యూల్‌లో వెళ్ళండి. యూడైస్ గూగుల్‌లో సెర్చ్ చేసినాక సో, టీచర్స్ మాడ్యూల్‌లో యూజర్ ఐడీ పాస్వర్డ్‌తోని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక క్లిక్ హియర్ డీసీఎఫ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ డేటా అనేది వీళ్ళు కంప్లీట్ చేశారు. టోటల్ కంప్లీటెడ్. ఇక్కడ పైన కనిపిస్తుందా క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అని. ఇక్కడ చూడండి ఓవరాల్ స్టేటస్ అనేది నో మార్క్ కంప్లీటెడ్. సో, ఇక్కడ మనం కాన్సంట్రేట్‌గా చూడండి. ఇది మనం చేయాల్సింది ఫైనల్‌గా. సో, దీనికన్నా ముందు మీరు కంప్లీట్ చేసిర్రా లేదా ఈ టోటల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కంప్లీట్ అయిన వాళ్ళకు ఇట్లా కంప్లీటెడ్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో చూస్తున్నారా? కంప్లీటెడ్ డేట్ అనేది. ఎప్పుడైతే కంప్లీట్ చేసిర్రో ఆ డేట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఇక్కడ చూడండి. పెండింగ్ ఏం లేదు అనుకోండి. ఫస్ట్ పేజ్‌లో ఏం పెండింగ్ లేదు. నెక్స్ట్ సెకండ్ పేజ్. సెకండ్ పేజ్‌లో ఏమైనా ఉందా? సెకండ్ పేజ్‌లో కూడా లేదు. నెక్స్ట్ మనం డాష్‌బోర్డ్ దగ్గర వెళ్తాం. పెండింగ్ ఏం లేదు కాబట్టి. సో, ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అని. ఇక్కడ ఓవరాల్ స్టేటస్ చూడండి నాట్ మార్క్డ్ కంప్లీటెడ్ అని ఉంది. సో, ఇక్కడ మనం క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అని కంప్లీట్ అవ్వాలి. సో, ఇప్పుడు కంప్లీట్ చేయకముందు నాట్ మార్క్ కంప్లీటెడ్ అని ఉంది. సో, మనం ఇప్పుడు కంప్లీట్ చేయనీకే క్లిక్ హియర్ టు అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ ఇది కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ఈ డాష్‌బోర్డ్‌లో ఇది. ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మీకు. సో, ఇది మీరు కంప్లీట్ చేయలే కాబట్టి ఈ స్క్రీన్ అనేది ఇట్లా కనిపిస్తుంది మీకు. ఓకే. సో, ఇక్కడ టోటల్ 16 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ రిమార్క్స్‌లో రాయండి. ఇలా రిమార్క్స్ రాసి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి అప్డేట్ స్టేటస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అప్డేట్ ద స్టేటస్? కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుందా? స్కూల్ స్టేటస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ కనిపిస్తుందా? ఇదే. సో, ఇది మళ్ళీ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏముండే ఓవరాల్ స్టేటస్ నాట్ మార్క్డ్ అని ఉండే. ఇప్పుడు మార్క్డ్ కంప్లీటెడ్ అని. సో, ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో ఇక్కడ ఓవరాల్ స్టేటస్ మీద కూడా వెరిఫై చేసుకోండి. కంప్లీట్ కాగానే ఇక్కడ మీకు టాప్‌లో డీటెయిల్ రిపోర్ట్ కార్డ్ టీచర్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేయంగానే ఈ డేటా మీరు ఏదైతే కంప్లీట్ చేసారో ఇది పీడీఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో, ఇది కంప్లీట్ కాగానే ఇది పీడీఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. అప్పటి వరకు రాదు. సో, ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తున్నారో దీని మీద కూడా కాన్సంట్రేట్ చేయండి. టీచర్స్ మాడ్యూల్‌లో డాష్‌బోర్డ్‌లో ఇక్కడ డీటెయిల్ రిపోర్ట్ కార్డ్. సో, ఇంతకుముందు మనం చూసినాం అక్కడ ఏముండే నాట్ మార్క్డ్ అని ఉండే. ఇప్పుడు కంప్లీట్ చేసినాం కాబట్టి ఇలా మనకు గ్రీన్ కలర్‌లో మార్క్ ఆల్ డేటా కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకేనా? ఇంతకుముందు ఒక స్కూల్‌ది మీకు లాగిన్ చేసి చూసిన. సో, ఇప్పుడు మనం కాలేజీ కూడా చూస్తున్నాము. సో, కాలేజీ లాగిన్ అయినాక ఇక్కడ చూడండి. ఇంతకుముందు చెప్పినా కదా క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీటెడ్. ఇక్కడ ఓవరాల్ స్టేటస్ ఏముంది? నాట్ మార్క్డ్ అని ఉంది. సో, వీళ్ళు కంప్లీట్ చేసిర్రు. బట్ ఈ డేటా అనేది కంప్లీట్ కాలేదు. సో, దాని మీద మనం క్లిక్ చేస్తాం. డాష్‌బోర్డ్‌లో లాగిన్ కాగానే ఇక్కడ పైన డాష్‌బోర్డ్‌లో ఓవరాల్ స్టేటస్ అనేది ఇక్కడ చూడండి టాప్‌లో ఇక్కడ కనిపిస్తుందా? ఇది ఓవరాల్ స్టేటస్. ఈ ఓవరాల్ స్టేటస్ అనేది ఈ రెడ్ కలర్‌లో ఉంది. మనం కంప్లీట్ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది. సో, దీని మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినాక రిమార్క్ రాస్తాం. అప్డేట్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంతకుముందు మనకు రెడ్ కలర్‌లో ఉండే ఇప్పుడు గ్రీన్ కలర్‌లో వచ్చింది. సో, ఇది ప్రాసెస్ అండి. ఏవైతే స్కూల్ వాళ్ళు చేస్తున్నారో ఈ ఓవరాల్ స్టేటస్ అనేది కన్ఫర్మ్‌గా ఇది ఒకసారి చెక్ చేసుకోండి.